నమస్కారం. ఈరోజు మనం యువత గురించి, వాళ్ల చదువులు, ఉద్యోగాల చుట్టూ అల్లుకున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది చాలా కీలకమైన చర్చ. మనకి ఆధారమేంటంటే ఎడ్టెక్ వ్యవస్థాపకులు రాహుల్ అట్లూరితో జరిగిన ఒక సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు. ఓ, రాహుల్ అట్లూరి గారా? ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఒక ప్రశ్నతో మొదలు పెడదామా? బీటెక్ చదివిన వాళ్లు కూడా డెలివరీ పనులకు వెళ్తున్నారు కదా, ఇది వాళ్ల ఇష్టమా లేక తప్పనిసరా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఒకవైపు చూడండి, ఈ యాప్ ఆధారిత పనులు, స్విగ్గీ, జొమాటో లాంటివి. గిగ్ ఎకానమీ అంటున్నాం కదా దీన్నే. అవును, అదే గిగ్ ఎకానమీ. అంటే అవసరాన్ని బట్టి యాప్ల ద్వారా దొరికే పనులు. ఇవి లక్షల మందికి వెంటనే డబ్బు సంపాదించుకునే అవకాశమిస్తున్నాయి. లక్షల మందికా? అవును. అంచనాల ప్రకారం వీరిలో 1/3 మంది గ్రాడ్యుయేట్లు, బీటెక్ వాళ్లు కూడా ఉంటున్నారట. అంటే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి ఇది ఒక మార్గం. నిజమే, తక్షణ అవసరాలకు డబ్బొస్తుంది, అది కాదనలేం. కానీ వాళ్ల వయసు చూడండి, 20-30 ఏళ్లు. ఇది కెరీరుకు చాలా కీలకమైన సమయం కదా. కరెక్ట్. స్కిల్స్ పెంచుకోవాల్సిన టైం అది. మరి ఆ టైంలో ఇలాంటి పనుల్లోనే ఉండిపోతే భవిష్యత్తెలా? పీయూష్ గోయల్ లాంటి వాళ్లు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు కదా. అవును, ఆ వార్త గుర్తుంది. దేశం డీప్ టెక్నాలజీ వైపు వెళ్లాలంటుంటే మన యువత నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇదేనా దారి అని ఆయన ఆవేదన. శ్రమను గౌరవించాలి, ఏ పనీ తక్కువేం కాదు. కానీ నైపుణ్యాల మాటేంటి, అదే అసలు ప్రశ్న. ఆ ఆందోళనలో నిజముంది. కాని ఇంకోవైపు కూడా చూడాలి. ఈ ప్లాట్ఫామ్లు లక్షల మంది ఆకలి తీరుస్తున్నాయనేది కూడా నిజం కదా. అది కూడా నిజమే. వచ్చిన డబ్బుతో వాళ్లు నైపుణ్యాలు నేర్చుకుంటారా లేదా అన్నది వాళ్ల ఇష్టం. ఏ యాప్ కూడా వాళ్లను అక్కడే ఆగిపోమ్మని చెప్పదు. అంటే అది వ్యక్తిగత నిర్ణయమంటారా? ఒక రకంగా అంతే. రాహుల్ అట్లూరి సంభాషణలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కొంతమంది యువత ఈ వచ్చిన డబ్బుతో వాళ్ల హాబీస్ ఫాలో అవడానికో చిన్న చిన్న వ్యాపార ప్రయత్నాలకు వాడుతున్నారట. ఓ, అలా కూడా ఉందా? ఇది మనం సాధారణంగా ఆలోచించం. అవును, మనం కేవలం ఒక కోణంలోనే చూస్తుంటాం. సరే, ఈ తక్షణ ఉపాధి ఒక సమస్య అయితే, మరోవైపు భవిష్యత్తు భద్రత కోసం యువతను వేధిస్తున్న ఇంకో పెద్ద సమస్య ఉంది: పోటీ పరీక్షల ఒత్తిడి. అమ్మో, అదింకో పెద్ద కథ. యూపీఎస్సీ లాంటివి. అవును, యూపీఎస్సీ సక్సెస్ రేటు ఎంత? బహుశా 0.09% కూడా ఉండదేమో. అవును, చాలా చాలా తక్కువ. మరి అంత తక్కువ సక్సెస్ రేటున్న చోటకి దేశంలోనే అత్యుత్తమ టాలెంట్ అంతా ఎందుకు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు? అదొక విషవలయం లాంటిది. ఒకటి మీరు వినే ఉంటారు, సంక్ కాస్ట్ ఫాలసీ అంటారు. అంటే ఇన్నేళ్లు కష్టపడ్డాను కదా, ఇప్పుడు మధ్యలో వదిలేస్తే అంతా వేస్ట్ అయిపోతుంది అనే ఆలోచన. అది వాళ్లను బయటకు రానేవదు. అవును, అది చాలా మందిలో ఉంటుంది. రెండోది ఇంకా ముఖ్యమైంది, సమాజం. ఫెయిల్ అయితే నలుగురేమనుకుంటారోనే భయం. అయ్యో, ఈ మధ్య ఒకరి గురించి విన్నాను. 12 ఏళ్లు ప్రయత్నించారట యూపీఎస్సీకి, చివరికి రాలేదు. మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటారో ఊహించండి. 12 ఏళ్లా? నమ్మశక్యంగా లేదు. అవును, ఈ రెండు అంటే ఆ పెట్టిన టైము, డబ్బు మీద బెంగ, సమాజం ఏమనుకుంటుందన్న భయం, ఇవి వాళ్లను ఆ ట్రాప్ నుంచి బయటకు లాగనీయవు. వైఫల్యాన్ని కూడా ఒక అనుభవంగా, ఒక మెట్టుగా చూసే ధోరణి మన సమాజంలో పెరడాలి. చాలా బాగా చెప్పారు. ఈ ఒత్తిడికి మూలమెక్కడుంది? మన విద్యా వ్యవస్థలో కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. అంతా మార్కులు, ర్యాంకుల మీదే నడుస్తోంది. వాటి ఆధారంగానే ప్రతిభను కొలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అసలు సమస్య. ఉదాహరణకు, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కేవలం హీమోగ్లోబిన్ టెస్ట్ ఒక్కటే చేస్తే సరిపోతుందా? లేదు కదా, ఇంక చాలా చూడాలి. బీపీ, షుగర్ ఎన్నో ఉంటాయి. కరెక్ట్. అలాగే ఒక విద్యార్థి సామర్థ్యాన్ని కేవలం కొన్ని సబ్జెక్టులో వచ్చిన మార్కులతో ఎలా అంచనా వేస్తాం? ఇది చాలా తప్పు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్లలో కాన్ఫిడెన్స్ పోతోంది. ఒక నెగటివ్ సెల్ఫ్ ఇమేజ్, నేనింతే, నాకు మార్కులు రాలేదంటే నాలో టాలెంట్ లేదనే భావనలోకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతోంది. ప్రతిభ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకరు కంటెంట్ క్రియేషన్లో అదరగొట్టొచ్చు. నిజమే. ఇంకొకరు సత్యనాదెళ్లలాగా ఎదుగొచ్చు. ఆయన ఐఐటీలో చదవలేదు, అయినా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీకి సీఈఓ అయ్యారు. అంటే మార్కులే అంతిమ కులవానం కాదు. మరి విషయం తల్లిదండ్రులు, సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును, పిల్లల్లో వేరే నైపుణ్యాలుంటే వాటిని గుర్తించి ప్రోత్సహించాలి. ఇంట్లో ఆ గుర్తింపు, ఆ ప్రోత్సాహం దొరకనప్పుడే గదా
బయట వెతుక్కుంటారు. బయట అంటే రాహుల్ అట్లూరి అన్నారు. బహుశా అందుకేనేమో ఈ పుట్టినరోజులకే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకోవడం, సోషల్ మీడియాలో ఐకుల కోసం పాకులాడటం, ఇంట్లో రాని గుర్తింపు కోసం బయట ప్రయత్నిస్తున్నారేమో అని. అది ఆలోచించాల్సిన విషయమే. ఇంట్లో నీ మార్కులేంటి అని అడగడం కాదు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నీకేమిష్టం అని అడిగే వాతావరణం రావాలి. అవును, అది చాలా ముఖ్యం. అంటే మొత్తంగా చూస్తే మన యువత ఒకవైపు తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి, మరోవైపు భవిష్యత్తు కోసం నైపుణ్యాలు పెంచుకోవడానికి, మరోవైపు సమాజం అంచనాలకి, ఇటు వాళ్ల సొంత ఆశయాలకి మధ్య ఒక రకమైన సంఘర్షణలో ఉన్నారనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే విద్యార్థుల్లో అసలైన నైపుణ్యాలు అంటే ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ పెంచడానికి ఎన్ఎక్స్టీవే వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, వాళ్ల గురించి విన్నాను. వాళ్లకు ఈ మధ్య దాదాపు 275 కోట్లు నిధులు సమకూరాయి. ఇది కేవలం ఒక పెట్టుబడినా చూడకూడదు. వేల మంది యువతకు సరైన దారి చూపిస్తూ ఈ స్కిల్ గ్యాప్ని పూడ్చడానికి చేస్తున్న ఒక బాధ్యతాయుతమైన ప్రయత్నమిది. అంటే ఇది ఒక ఆశాకిరణం లాంటిదా? ఒక రకంగా అలా అనుకోవచ్చు. డిమాండున్న స్కిల్స్ నేర్పిస్తున్నారు వాళ్ళు. ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తుదాం. యువతలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి ఈ మార్కులు, ర్యాంకులు, సమాజం అంచనాలు అనే అద్దాలు ఎంత మందంగా అడ్డుపడుతున్నాయి? మంచి ప్రశ్న. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ల అసలైన ప్రతిభ బయటకు రావడానికి మనం అంటే సమాజంగా, తల్లిదండ్రులుగా, వ్యవస్థగా ఏం చెయ్యగలం? దీని గురించి కాస్త ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాం.